నమ్మకంగా చెప్పి వెళ్ళినందులకు మాయమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలం ఇది. అయినను అది ఏమి పాపము గాని ప్రాణ సమానముగా ప్రేమించను మీ మగవారు మా ఆడవారిని నమ్మరు కదా. ఏ చంద్రుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలపోయి ఏదో హాస్యములతో మాటలకు మరి సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చారు ఇక్కడికి? అదిగో మనసులో ఏదో మలినం ఉన్నదే. అయితే ఆ సంగతి నీకెవరు చెప్పినారు? నేనే చూసినాను. వీధికి మమ్మల్ని వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరుగు ముందుకి వచ్చేసరికి అతను తటాలు తలుపు తీసుకొని బగాను బయటికి వచ్చినాడు. ఆ పాడు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాం. ఇదప అతనికి అనుమానము కడుగున్నట్లు కోరిక నాకు కొంత దూరం కూడా పోయాను. అమ్మయ్యో అతని రాకను గురించి ఇతడు అడిగియే ఉండను. ఆయనను పూల రంగడు కోసినను నిజము చెప్పడు. అతడేమి చెప్పినో తెలియనప్పుడు మరి నేనేమి చెప్పినా చిక్కే. సరే ఇదే వెలియాలి తెలివితేటలు వెల్లడి చేయ ఘటములు. అయినను సరే ఏమండి మరి ఎందులు కేతించదు మరి అతనిని అడుక్కపోతిరా? వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పింది కదా, మరి మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? నీవు చెప్పిన కోపగించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపం ఉండనా? అది మాట. అవును, మేలకు మనకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మమ్మ ఆదరుచు బెదరుచు పెరటి రాని ఓట ఎలా అని నా సందేహం. అదిగోదు అప్పుడే మొహం చిక్కించుకున్నాను. అట్లయినా నేను చెప్పేదిను ఆలకింపుడు. మేళము గురించి మాట్లాడటకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఈ ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయట ధర్మమే కదా? ధర్మమే కదా. మరి కనుక కూర్చోండమని కుర్చీ వేసి తాంబూల మీద ఏమండి అతడేమి చేసినా తెలియనా? ఏం చేసినాడు? అతడేమి చేసినా తెలియనా? వచ్చిన పని విడిచిపెట్టి పెద్ద ప్రసంగములు మొదలు పెట్టాను. అందుకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కగా పోయితిని. మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు కను మిషం మీద ఆతనని దొడ్డిలోనికి తీసుకువెళ్ళినది. యాండి మీరు నమ్ముడు నమ్మకపోండు, నిజంగా నడిచిన సంగతి ఇది అనండి. మీ మీద పట్టండి. నీ మాట నేను నీవు నాతోనే నవసంతయో ఏండి మీతోనే కాదు, ఇక్కడున్న ఎవరి తోడను అబద్ధములు ఆడను. అందులకే చిన్న